నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కామేశ్వరి గారు రచించిన 'మూడు ముళ్ళ బంధం' అనే ఒక మంచి కథను విందాం. అమెరికా నుండి వచ్చిన కొడుకుతో, మీ నాన్నతో పడలేకపోతున్నారా? భార్య అంటే చాకిరీ చేస్తూ కాలి కింద పడుండాలి అనుకుంటాడు. వయసుతో పాటు కాల్చుకు తినడం మరీ ఎక్కువైపోయింది. నోటికి ఎంత వస్తే అంత అందరి ముందు అనడం. నాకు వయసైపోయింది, నన్ను నీతో కొంతకాలం తీసుకుపోరా అని అడిగిన తల్లి బాధను అర్థం చేసుకున్న కొడుకు ఏం చేశాడో వినండి. నాన్న, ఈసారి అమ్మని నాతో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కొన్నాళ్ళుండి వస్తుంది అన్నాడు అమెరికా కొడుకు. ఏ, నేను చచ్చానన్నా అమ్మని తీసుకెళ్ళడం? దురుసుగా అన్నాడు తండ్రి. కొడుకు నుదురు చిట్లించి, నాన్న, హెచ్చరిస్తున్నట్టు కాస్త గట్టిగానే అన్నాడు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలి అనుకుంటుంది. నాతో వస్తానంది. తీసుకెళ్తున్నాను. కొన్నాళ్ళుండి వస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో, నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరికీ బెంగక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఉక్రోషం, అసహనం ధ్వనించింది ఆ గొంతులో. పక్క నుంచి వింటున్న రాజేశ్వరి ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది. కొడుకు చాలే ఊరుకో అని సంజ్ఞ చేశాడు. అమ్మ మీకోసం వంట మనిషిని మాట్లాడింది. మీకేం కావాలో ఎలా చేయాలో అన్నీ చెప్పింది. మీకేం ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే ఉంటుంది ఆవిడ. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఎవరికి ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళి అక్కడ ఉండొచ్చు. మొహం ఎర్రపరుచుకొని ఉక్రోషంగా అంటూ లేచి వెళ్ళిపోయారు విశ్వనాథం గారు. రాజేశ్వరి కలవరంగా కొడుకు మొహం వైపు చూసింది. ఊరుకో అమ్మా, నీవేం పట్టించుకోక ఆయన మాటలు. ఆయన సంగతి మనకు తెలీదా? నువ్వు మాట్లాడక ఊరుకో, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చాడు నరేష్. నిన్న సాయంత్రం తండ్రి వాక్కు వెళ్ళినప్పుడు తల్లి వచ్చి ఏదో చెప్పాలనుకుంటూ సందిగ్ధపడ్డం చూసి, ఏంటమ్మా అన్నాడు నరేష్. నాని, ఈసారి నన్ను నీతో తీసుకెడతావా? కొన్నాళ్ళుండి రావాలని ఉంది నీ దగ్గర అంది. నరేష్ ఆశ్చర్యంగా చూశాడు. తల్లి తనంతటా తనతో వస్తాననడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించింది. గత 10 ఏళ్లుగా ఎన్నిసార్లు పిలిచినా అక్కడ మాకు తోచదురా బాబు, ఆ చలి అది పడదు. ఏదో ఓసారి వచ్చాం, 4 ఊర్లు తిరిగాం. నీ ఇల్లు వాకిలి సంసారం చూశాం గదా. ఆ ప్రయాణం అది ఇంకా చేసే ఓపిక లేదురా. నేనెలా ఉన్నా మీ నాన్న అసలు రారు ఇంకా. కిందటిసారే చూసావుగా, ఉన్న 4 నెలలు ఎంత సణిగారో అని రావడానికి ఇష్టపడని తల్లి తనంతట తను అడిగిందంటే, ఏంటమ్మా, నిజంగానే అంటున్నావా? నాన్న వస్తానన్నారా? అనుమానంగా అడిగాడు. మీ నాన్న కాదురా, నేను ఒక్కరితోనే రావాలనుకుంటున్నాను అని కాస్త ఆగి తలదించుకొని, నాకిక్కడ నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకాలనిపిస్తుందిరా. ఈయంతో పడలేకపోతున్నాన్రా. ఆవిడ గొంతు రుద్ధమై కళ్ళు తడి అయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినడం మరీ ఎక్కువైపోయింది నాని. అనని మాట అనే మాట లేదు. నోటికి ఎంత వస్తే అంత అందరి ముందు అనడం. ప్రతిదానికి విసుగు, కసుర్లు. ఊ అంటే కోపం, ఆ అంటే తిట్లు. పడలేకపోతున్నాన్రా, ఈ కొంపలో ఉండలేకపోతున్నాన్రా కళ్ళు తుడుచుకుంటూ అంది రాజేశ్వరమ్మ. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లిని ఏమని చెప్పి ఓదార్చాలో తెలియలేదు. నాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. నేను మనిషిని అని, నాకు అవమానం అభిమానం ఉంటుంది అని ఆయన ఎప్పటికీ గ్రహించరు. కట్టుకున్న దాని మీద అభిమానం గౌరవం అనేది ఆయనలో ఏ కోసైనా కనపడదు. భార్య అంటే చాకిరీ చేస్తూ తన కాలి కింద పడుండి ఏమన్నా పడుండాలనే ఆ మనస్తత్వం నే చచ్చినా మారదు. ఆయనకి ఈ వయసులో వేళవేళలకి అన్నీ అమర్చి పెడుతూ చాకిరీ చేస్తున్నానన్న కృతజ్ఞతన్నా లేదు మనిషికి. ఆయనకి వచ్చినట్టు నాకు వయసు పైబడుతుందన్న ఆలోచన ఆయనకి లేదు. ఏ కాస్త చిన్న తప్పు జరిగినా విరుచుకుపడి నానా మాటలు అనడం, ఊరుకుంటే మొద్దులా జవాబివ్వే అని తిట్లు, జవాబిస్తే ఏ నోరులేస్తుంది అని ఎగరడం. ఏం బతుకు నాయనా ఇది. ఆయనకి నేను లేని లోటు, నా విలువ తెలియాలంటే ఆయనకు విడిచి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. తల్లి ఆవేదన అర్థం చేసుకున్నాడు నరేష్.
అమ్మా, నీకు చాలాసార్లు ఇదివరకే చెప్పాను, మరి అంతలా పడి ఉండొద్దు, ఏదన్నా అన్నప్పుడు జవాబిస్తూ ఉండమని. నీవలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకో కట్టారు. మాటకి మాట అంటే అనే ముందు కాస్త జంకుతారని చెప్పాను నీకు. నీ వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అలా అనడం నువ్వు సహించడం వల్లే, బాధగా కోపంగా అన్నాడు. నోరు మూసుకుంటుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? ఎందుకీ గోల రొస్టు అని నా పని నేను చేసుకుని ఉంటున్నా. ఈ వయసులో గొడవలేంటి, నలుగురు నవ్వుతారని సహిస్తున్న కొద్దీ నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్ళు తీసుకెళ్తావా? నీకు వీలుంటుందా? నీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా? బిడియపడుతూ అడిగింది రాజేశ్వరమ్మ. నరేష్ కోపంగా చూశాడు. ఏమిటమ్మా ఆ మాటలు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని? నాన్నకి ఇబ్బంది అని, ఆయన్ని ఒంటరిగా వదిలి వస్తే బాగుండదు అనేదానివి. అమ్మా, నీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళుండు నా దగ్గర. నీకు ఏ లోటు రాకుండా చూసే పూచి నాది. అయితే నీవే మీ నాన్నతో ఓ మాట చెప్పి టికెట్ అది ఏర్పాటు చెయ్యి అంది. కొడుకు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి విశ్వనాథం గారు మరింత బిగుసుకుపోయారు. భార్యతో అసలు మాటలు మానేశారు. మొహం దుమ్మదుమ్మలాడించుకొని విసురుగా వెళ్ళిపోవడం, ఏం కావాల్సినా అడగకుండా తనే చేసుకోవడం, కొడుకుతో కూడా చాలా ముభావంగా అడిగిన దానికి ఆ అనడం కంటే ఎక్కువ మాట్లాడకుండా ఇంట్లో సత్యాగ్రహం చేస్తూ తన అసమ్మతి, అప్రసన్నత తెలియచేశారు. రాజేశ్వరి చూసి చూడనట్టు ప్రవర్తించసాగింది. కొడుకు పట్టించుకోలేదు. వీసా టికెట్టు వచ్చాయి నాన్న, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను, అమ్మకి టికెట్ తీశాను కొడుకు చెప్పాడు. తన కోపాన్ని, అయిష్టతని చూసి గ్రహించి వెళ్ళడానికే భార్య తయారైందని మొహం మరింత గంటు పెట్టుకున్నాడు. మంచిది అన్నారు విశ్వనాథం వ్యంగ్యంగా. వంటావిడొచ్చారు. అన్నీ మన పద్ధతులు, మీ భోజన వేళలు అన్నీ చెప్పింది. మీకెలా కావలిస్తే అలా చేస్తుంది చెప్తే. పని మనిషి ఉండనే ఉంది, మీకేం ఇబ్బంది ఉండదు. కొడుకు మాట పూర్తి కాకుండానే నాకేం ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బంది అని? ఈవిడ లేకపోతే గడవదనుకుంటుంది. కోడిపెట్ట ముసలమ్మ కథ మాదిరి. వెళ్ళి శాశ్వతంగా అక్కడే ఉండొచ్చు నేను చచ్చాననుకొని. ఆఖరి అస్త్రం వదిలారు. అంత మాట అన్నాక భార్య ఆగిపోతుందని ఆయన మనసులో ఆశ. మర్నాడు భార్య సామాన్లన్నీ సర్దుకుంటూ పచ్చళ్ళు పొడులు చేస్తూ బజారు నుంచి మిఠాయిలన్నీ తెప్పించడం చూశాక చిన్న పిల్లాడిలా ఉక్రోషపడిపోయారు. దీనికి ఎంత ధైర్యం? తను లేకుండా తనని ఒంటరిగా ఈ వయసులో వదిలి వెళ్ళడమా? ఎంత పొగురు! కొడుకుని చూసి తైతక్కలాడుతుంది. వెళ్ళని వెళ్ళని దీని పని చెప్తూ ఇల్లు ఆస్తి గీస్తి ఏం రాయకుండా బుర్ర గొరిగించి కూర్చోబెడతాను. అప్పుడు తెలుస్తుంది ఏ కొడుకు ఎన్నాళ్ళు ఆదుకుంటాడో చూద్దాం. మనసు కళ్ళు తాగిన కోతిలా గెంతులు వేసింది. బాబుగారు, టిఫిన్ పెట్టాను వంటావిడ సీతమ్మ వినయంగా అంది. మీరు పిలవక్కర్లేదు, టైం అయితే నేనే వస్తా. చదువుతున్న పేపర్ లోంచి తలెత్తి మొహం చిట్లించి అన్నారు ఆయన. వంటావిడ ముఖం చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 24 గంటలు గడవలేదు కానీ ఇంట్లో ఏదో వెలితి, శూన్యం. ఆ శూన్యం ఆయన మనసులో ఏర్పడింది. ఏదో చాలా నిబ్బరంగా గంభీరంగా పైకి ఉన్నా నిన్నటి నుంచి ఆయన మనసులో లేదు. రాజేశ్వరి వెళుతూ వెళుతూ లాంఛనంగా ఏదో చెప్పాలని చెప్పినట్టు వెళ్తున్నాను జాగ్రత్త అని మాత్రం అంది. ఆయన ముఖం పక్కకు తిప్పుకున్నాడు. కనీసం గేటు వరకైనా సాగనంపడానికి వెళ్లకుండా వీధి వసారాలు పడక కుర్చీ కంటుకుపోయి కూర్చున్నారు. నాన్న, ఫోన్ చేస్తుంటాను జాగ్రత్త అన్నాడు కొడుకు. దానికి జవాబు లేదు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలి వెళ్ళిపోతే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్టు రాత్రంతా మనసులో మదనపడ్డారాయన. ఏమిటివి, ఇడ్డెన్లా ఇటకరాళ్ళా ఇంత గట్టిగా ఉన్నాయేంటి? సీతమ్మ గతుక్కమని అమ్మగారు చెప్పిన విధంగానే చేశానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్లు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్లలా ఉన్నాయి. రేపైనా సరిగా చెయ్యండి. టిఫిన్ ప్లేటు ముందు నుంచి లేచి వెళ్ళిపోయారు విశ్వనాథం. వరాలు ఏమొచ్చాయో ఈ ఇడ్డన్లకి, మెత్తగా లేవు. పని మనిషి చేతిలో ఓ ఇడ్డెను పెట్టి చూడమంటూ అంది సీతమ్మ. బానే ఉన్నాయమ్మా, ఏటో అయ్యగారికి కళకళలులేండి. అయ్యో, టిఫిన్ తినలేదా ఆయన? ఏమో బావోలేవేమో, నాకు వంటలు తప్ప టిఫిన్లు చేయడం అలవాట్లేదు అంచేత సరిగా రాలేదేమో. పెళ్ళిళ్ళు శుభకార్యాలు పెద్ద వంటల అలవాటు,
తప్ప ఇళ్లల్లో అలవాటు లేని ఆవిడికి నిజానికి టిఫిన్లు చేయడం రాదు. అమ్మగారు చెప్పినట్టే రుబ్బి నూక కలిపాను. మరి స్వాగతంలా అనుకుంది. ఏమిటండి, ఇది పులుసేనా? ఇంత చిక్కగా గంజిలా ఉంది. బెల్లం పడనే లేదు. చారేమిటి ఇంత పుల్లగా పులుసులా ఉంది? ఈ కూర నీళ్ళోడుతుంది. వంట రాదా మీకు? ఇదివరకు ఎక్కడా చేయలేదా? వంట ఇలా తగలేశారు. పొద్దుట టిఫిన్ అలా చేశారు. మొహం చిట్లించి దురుసుగా అన్నాడాయన. సీతమ్మ తెల్లబోయింది. వంట రాదా అంటుంటే ఆవిడికి ఏం జవాబు ఇవ్వాలో తెలియలేదు. 35 ఏళ్లుగా ఇంచుమించు రోజు చేసే వంట. చక్కగా గుమ్మడికాయ ముక్కలు, ములక్కాడలు, దుంపలు వేసి పులుసు పెడితే అలా అంటారేంటి? గుమ్మడికాయ పులుసు సీతమ్మగారే పెట్టాలంటారు తిన్నవాళ్ళు. పెద్ద వంటలు అలవాటయ్యి కాస్త కాస్త వండడం వల్ల పడాల్సినవి సరిగా పడలేదా ఏమిటి? మదన పడింది. తీరా భోజనానికి కూర్చొని రుచులు చూస్తే అన్నీ సరిగానే ఉన్నాయనిపించి ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక పని మనిషితో చెప్పుకుంది. అమ్మగారు వెళ్ళిన కోపం మీ మీద చూపిస్తున్నాడయ్యా. వరాలు నవ్వి అంది. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలకి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. అమ్మగారు ఒంటరిగా వదిలి వెళ్ళిపోనారని అయ్యకి బాధ. ఈరోజు వంట సరిగా లేదని కాదు, అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయనకు అలవాటే. తేలిగ్గా తేల్చేసింది. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా అయితే ఇలా వంకలు పెడితే ఎలా చేస్తా? అంది సీతమ్మ. వరాలు లోపల నుంచి కేక. ఏటయ్య గారు, ఏమిటి ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు మంచం మీద? మడత పెట్టాలని తెలీదా? మడత పెట్టి స్టాండ్ల మీద పెట్టు ఆర్డర్ వేశారు. నేనెప్పుడు పెట్టలా, అమ్మగారే మడత పెట్టుకునేవారు. అంటే మీ అమ్మగారు లేకపోతే బట్టలు అలా పడేస్తే నేను మడతలు పెట్టుకోవాలా? హూంకరించారు. వరాలకి అమ్మగారు మడత పెట్టమని చెప్పలేదు. ఆవిడ హడావిడిలో మర్చిపోయిందేమో. నెమ్మదిగా కింద కూర్చొని మడతలు పెట్టింది. ఏమిటే లాల్చి అలా మడత పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా ఏమిటి? నిలువు మడత పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. పో అవతలకి, బట్టలు మడత పెట్టడం చేత కాదు, ఆడదానివే కాదు. వరాలని పొమ్మని 4 బట్టలు అరగంట కూర్చొని విప్పి మడిచి మడతలు పెట్టుకున్నారు ఆయన. పెళ్లికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్య చాకరీ చేయడం అలవాటైన ఆయన మంచినీళ్ళు కూడా బిందె వంచి ముంచుకొని ఏనాడు తాగలేదు. తాగిన గ్లాసు అలా కింద పెట్టడం తప్ప ఏనాడూ తీయలేదు. బట్టలు రెడీగా, పక్క రెడీగా, భోజనం, టిఫిన్ ప్రతీదీ వేళవేళకు అమర్చిపెట్టే భార్య. మొగుడంటే చేయించుకునే తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆ ఇంట్లో ఆయనకొచ్చిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడప దాటిని మహా ఇల్లాలుగా బతికింది. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు తండ్రి పెళ్లి కాగానే చేసిన నీతి బోధ. ఒరేయ్, ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూశావు, వెంట్రుక వాసంత దారిచ్చావో ఆ వెంట్రుక పట్టుకునే తల మీదకెక్కి నిన్ను ఆడిద్దామనుకుంటారు. అలాంటి పొరపాటు చేయకు సుమా. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితేనే మనకు లొంగుతారు అన్నాడు ఆయన. కోడలు కాపురానికి వచ్చిన 3వ రోజు కొత్త పెళ్ళాం నూతిలో నుంచి నీళ్లు తోడుతుంటే ఆమె చేతిలో బాల్చీ తీసుకొని నీళ్లు తోడి గాబు నింపిన కొడుకుని చూసి, పాపం కొత్త మోజు పిచ్చి సన్యాసి, ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్లే తోడిస్తుందో వాకిళ్లే తుడిపిస్తుందో, ఆడంగి వెధవలా వీడు ఆ పనులు చేసి వంశగౌరవం మంట కలిపేస్తాడేమో అనిపించి కొడుక్కి హితబోధ చేశాడు. ఆ మాటలు విశ్వనాథం గారి బుర్రలో బాగానే దూరాయి. తండ్రి అనుభవంతో చెప్పిన మాటలు ఆయన మీద బాగా పనిచేశాయి. తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మొగుడంటే అలాగే ఉండాలి అన్న నమ్మకం కలిగించింది. దానికి తోడు రాజేశ్వరి కాస్త చదువుకున్న ఆవిడ. పుస్తకాలు, పత్రికలు చదువుతూ ఉండేది. మెట్రిక్ వరకే చదివినా ఆవిడ కాన్వెంట్ చదువుతో ఇంగ్లీష్ బాగానే మాట్లాడేది. పేపర్ చదివి రాజకీయాలు చర్చించేది. ఇంట్లో తల్లిలా వంటింట్లోనే రోజంతా పడి ఉండకుండా పని చేసుకొని గదిలో కూర్చుని పుస్తకాలు చదివేది. నాజూగ్గా చీరకట్టి ఒళ్ళు ఇల్లు పొందికగా సర్దడం ఆవిడ ప్రతి పనిలో, చేతలో, మాటలో ఆధునికత కనిపించేది. తనతో మాట్లాడినప్పుడు తల్లిలా భర్త అంటే భయపడకుండా తన మనసులో భావాలు స్వేచ్ఛగా, చనువుగా వ్యక్తీకరించడం, తనకి నచ్చినది వాదన చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలని ప్రయత్నించే ధోరణి.
అది చూసి ఈమెకి కాస్త అలసిస్తే తర్వాత తనని లెక్క చేయదు. తండ్రి చెప్పిందే నిజం, మొక్కగానే వంచాలని నిర్ణయం తీసుకొని రాజేశ్వరిని అదుపాజ్ఞలో ఉంచడం ఆరంభించారు విశ్వనాథం. ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకోకుండా తనన్నదే రైట్ అనడం, ఇంట్లో మగాడిదే పెత్తనం, ఆడది వంటింటికే పరిమితం అన్న విషయాలు ఆవిడికి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బందే అయింది. అయిందానికి కాందానికి కయ్యానికి కాలు దువ్వినట్టు మాట్లాడి అలా కసిరి అథారిటీ చేసి చెప్పడం ఎందుకు, సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాటే అంటే నోరు మూసుకో, నీ అతి తెలివి చూపించుకు అని అనవసరంగా కోప్పడే భర్త తత్వం అర్థం కాలేదు ఆవిడికి. వాదిస్తే మరింత కోపం తెచ్చుకొని రోజుల తరబడి మాట్లాడకపోవడం, చిన్న పొరపాటు జరిగినా అందరి ముందు అవమానపరచడం. కొన్నాళ్ళు అలా జరిగినా భర్తని మార్చుకోలేక, అందరిలో చిన్నపోవడం ఇష్టం లేక ఆమె ముభావంగా తన పని తను చేసుకునేది. ఉద్యోగం వచ్చి వేరింటి కాపురం వచ్చినా భర్తలో మార్పు లేకపోవడంతో అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకుని బతకడం నేర్చుకుంది. భారీగా తన కర్తవ్యం నిర్వర్తించడం తప్ప వారిద్దరి మధ్య సయోధ్యత, సామరస్యం, అనురాగం లోపించాయి ఆ కాపురంలో. పిల్లలు పుట్టారు, పెరిగారు, చదువులు పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా మిగిలిన మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడు చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది. తన పని, తన పుస్తకాలు, తన పూజ, మొక్కలు అలవాటు చేసుకుంది ఆవిడ. ఈ విధంగా విశ్వనాథం గారు భార్యని తన చెప్పు చేతల్లో ఉంచుకుని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయిందేమిటో ఆయన ఎప్పుడూ గ్రహించుకోలేదు. వయసు మీద పడి ఉద్యోగంలో రిటైర్ అయి ఇంట్లో కూర్చోవడం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసుర్లు మరింత ఎక్కువై రాజేశ్వరికి భరించలేనంత నైరాశ్యం, ఓ రకమైన విరక్తి, భర్త అంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా తను జీవించాలి, భర్తకు తనంటే ఏమిటో, తను లేని లోటు ఎలా ఉంటుందో తెలియజేయాలి అన్న పంతం వచ్చింది. అడుగడుగున అన్నీ అమరుస్తుంటే ఆయనకి తెలియడం లేదు. దూరం వెళితే విలువ తెలిసొస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి, ఏం చేసినా ఎలా చేసినా వంక పెట్టకుండా తినడాయన, ప్రతిదానికి బుర్రు బుర్రు అంటూ కసురుకుంటూ మాట్లాడతారేమిటి, ఏదో ఓ నెల 2 నెలల పాటు విశ్రాంతిగా ఒక్క మనిషి కదా కాస్త ఉడకేసి పడేసి హాయిగా ఉందామనుకున్నాను. కానీ ఇదేం మనిషి బాబు, ఏమిటి అలా కసురుకుంటాడు, ప్రతిదానికి పెళ్ళాం అనుకుంటున్నాడా? పెరట్లో అంట్లు తమ్ముతున్న వరాల దగ్గర మొరపెట్టుకుంది సీతమ్మగారు. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 10 రోజులు కాలేదు కానీ 10 రోజుల్లోనే ఆయన తత్వం అర్థమయ్యి ఆయన మాట తీరు, ప్రవర్తన నచ్చక చిన్నపుచ్చుకుంది ఆవిడ. నా వంటకి వంకలు పెడతాడేమిటి, ఎన్ని శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి వండిన దాన్ని రోజుకి 200 సంపాదించుకుంటాను, ఈయనేమనుకుంటున్నారో నా గురించి, ఏదంటే అది అంటే పడి ఉంటాననుకుంటున్నారేమో ఉక్రోషంగా అంది. అయ్యా అంతేనమ్మా, పాపం అమ్మగారు నోరు మూసుకు పడి ఉంటుంది గనక ఈయన గారి ఆటలు సాగుతాయి. కాస్త నోరున్న ఆడదైతే ఇంట్లో ప్రతిరోజు అగ్గి రాజేయకుండా అగ్గి రాజుకునేది. అమ్మ వెళ్ళాక అయ్యకి తెలిసొస్తుంది, అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిన్ బాగుందని, అమ్మ ఉంటే ఇల్లు శుభ్రంగా ఉండేదని. నన్ను సతాయిస్తున్నాడు కదా, ఈ కుర్చీ లాగావు, ఆ మూల తొడవలేదు, బట్టలు తీసి బాగాలేదు అంటూ సాధించుకుంటున్నాడుగా. పాపం ఆవిడ ఓ 2 నెలలు ఆయన్ని కనిపెట్టుకొని వండి పెట్టాలి అంటే ఎక్కువ జీతం ఇస్తానంటే కాదనలేక వచ్చాను. ఇలా సాధిస్తే పోతా, నేను గతిలేక పడాల్సిన కర్మ నాకేం లేదు కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా, ఆనందంగా ఉంది. మనవాళ్లతో మాట్లాడుతూ, వాళ్ళతో గేమ్స్ ఆడుతూ, కథలు చెప్తూ, ఏ బరువు బాధ్యతలు లేకుండా నిశ్చింతగా ఉండడం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, ఇది అన్యోన్యత, ఇది సంసారం అంటే అనిపించింది. ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు చెరో పని చకచకా చేసుకుంటారు. కొడుకు పిల్లల బట్టలు ఇస్త్రీ చేసి, వాళ్ళ బూట్లు తుడిచి పిల్లల్ని రెడీ చేస్తాడు, పక్కలు దులిపి వేసేస్తాడు పొద్దుటే. కోడలు
పలహారం వంట పని చూస్తుంటే మిగతా పనులు అతను చూసుకుంటాడు. ఏ చిన్న పొరపాటు చేసినా భార్యకి సారీ వెరీ సారీ అంటూ ఉంటాడు. థ్యాంక్స్లు సరే సరే. కోడలు వినోదిని అంతే. ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ అంటుంది. ఫర్గెట్ ఇట్ ఓకే అంటాడు తేలిగ్గా కొడుకు. చేయలేదే, మర్చిపోయావు, నా మాట లెక్కలేదు అంటూ దెప్పుళ్ళు సాధింపులు వారి మధ్య లేవు. డిన్నర్ టేబుల్ దగ్గర నలుగురు సరదాగా ఆఫీస్ కబుర్లు, స్కూల్ కబుర్లు, స్నేహితుల గురించి చెప్పుకుంటారు. పిల్లల్ని కసరడం, తిట్టడం, కోప్పడడం అలాంటివి లేవు. ప్రేమగా నచ్చచెప్తారు. అలా అని తండ్రి తల్లి అంటే వాళ్ళకి ఎంత భక్తి భయం. ఆ అంటే ఆగుతారు. వంటల్లో లోటుపాట్లు వచ్చినా కొడుకు ఎంతో సున్నితంగా హాస్యంగా ఎత్తి చూపుతాడు. అయ్యో అంటుంది ఆ అమ్మాయి నవ్వుతూ. ఒక్క పూట వంటలో ఉప్పో కారమో ఎక్కువైతే కావాలనే చేసినట్టు, నేరం చేసినట్టు దుయ్యబట్టే భర్తతో పోల్చుకోకుండా ఉండలేకపోయేది. 50 ఏళ్ల సంసారం ఎప్పుడైనా ఇలాంటి చక్కని అనుభూతులు మిగిల్చిందా? ఇలా ఆప్యాయంగా దగ్గర కూర్చొని కబుర్లాడుకున్నారా తాము? ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకున్నారా? ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారా? ఒకరి ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకున్నారా? ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట, ఆయన పంతం, ఆయన ఇష్టాలు తప్ప, భారీగా ఆ ఇంట్లో సర్దుకు బతకడం తప్ప ఇలాంటి ఇచ్చి పుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజూ దొరకలేదు. అన్యోన్యత, అనురాగం అన్న పదాలకే అర్థాలే తెలియకుండా 50 ఏళ్ళు సంసారం చేసింది. అన్నింటికీ మాదిరి దీనికి పెట్టి పుట్టాలేమో. అన్నింటినీ మించిన సంపద భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాకే తెలుస్తుంది. పోనీ కోడలు అదృష్టవంతురాలు. కొడుక్కి తండ్రి వారసత్వం అబ్బలేదు, నయమే అనుకునింది. వచ్చి 20 రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో, నేను లేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల టేబుల్ దగ్గర. ఎలా ఉండడానికి ఏముంది, వారం వారం ఫోన్ చేస్తూనే ఉన్నాగా, బాగానే ఉన్నారు. ఆ బాగుండడం సరేలే నవ్వింది రాజేశ్వరి. అమ్మా కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో, కనీసం ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆయన హాయిగా ఉండు అన్నాడు నరేష్. బాగుంది, ఎలా మర్చిపోతారు? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు అంది కోడలు వినోదిని. పోనీ నీకంత అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు తేలిగ్గా. వద్దు వద్దు, ఊరికే అన్నా. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో, మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్న అంతే నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్లు, ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయనుకుంటాను. ఓ విధంగా చూస్తే మైనస్ పాయింటు, మరో విధంగా చూస్తే ప్లస్ పాయింటు. నిజమే, మన పెళ్ళిళ్ళల్లో ఉండే పవిత్రత సెంటిమెంటో కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల బంధం వీడిపోకుండా ఉండడం అన్నిటికన్నా గొప్పదనుకుంటా అంది వినోదిని. ఏమిటోరా ఇది పెట్టి పుట్టడం అంటారే, చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యోన్యత అన్నది ఓ అదృష్టమే, దానికి నేను నోచుకోలేదనుకోవాలి. అమ్మా అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఆయన ప్రవర్తన నీకు నచ్చలేదు, మార్చుకోమని సూచించలేదా? ఏదో సామెత చెప్పినట్టు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడుగుతున్నావు. గత 50 ఏళ్ళకు పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఇతరులని మాట్లాడనిచ్చారా? ఎవరికైనా చెప్పడానికి అవకాశం ఇచ్చారా? నాయనా, ఓ 60 ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పే అవకాశం ఉందంటావా? చెప్పినా ఆ భర్త సామరస్యంగా ఆ విషయం తీసుకొని తన్ని తాను మార్చుకునే ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగవాళ్ళలో ఉండేదా? ఇంటి యజమానిగా, భర్తగా భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడ ఉండేదిరా? అది నిజమే నరేష్. అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి సగం కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను వినోదిని అంది. నిజమేనమ్మా, ఈనాటి ఆడపిల్లల్లా నచ్చనిది మొహం మీద చెప్పే అవకాశం మాకానాడు లేదు. భార్య చెప్పడం, భర్త వినడం అన్న ఈగో ప్రతి మగవాడికి ఉండేది. అందరూ కాదులే అమ్మా, అంతా నాన్నలా ఉంటారా? అది ఆయన స్వభావం అనుకుంటాను. మా స్నేహితుల ఇళ్లల్లో నాన్నలు కొందరు బాగానే ఉండేవారే. నీవన్నది కొంతవరకు నిజమే. మగవాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం?
స్వతహాగా భార్యని అర్ధాంగిని గౌరవించేవారు లేరనను, కానీ మొత్తం మీద ఆ శాతం చాలా తక్కువ. దానికి కారణం భార్య పూర్తిగా అన్నింటికీ భర్త మీద ఆధారపడాల్సి రావడం. పూజ కొద్దీ పురుషుడన్నమాట నిజం బాబు. నా అదృష్టం ఇంతే నిట్టూర్చి. అందుకే కాస్తైనా మీ నాన్నకి నా విలువ తెలిసి వచ్చిందో లేదో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అంది నవ్వి. రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా, అప్పుడు నీవే అడుగు బుద్ధి వచ్చిందా అని హాస్యంగా అన్నాడు నరేష్. మర్నాడు ఫోన్ వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా, అబ్బాయి గారు వంటావిడ వెళ్ళిపోయిందండి. అయ్యగారు వంటావిడ వెళ్ళిపోయి హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నారు. ఆరికి ఆ తిండి పట్టం లేదండి. 2 రోజుల నుంచి విరోచనాలు. అమ్మగారికి ఇయ్యండి బాబు ఫోను అంది. ఆయన స్నానం చేసి వచ్చేలోగా మాట్లాడేయాలన్న ఆరాటంతో ఫోను రాజేశ్వరికి అందించాడు నరేష్. అమ్మగారు వంటావిడ వెళ్ళిపోయారండి. ఎందుకేటమ్మా? సాధిస్తే తిడితే ఏది చేసినా వంకలు పెడితే ఎవరూరుకుంటారమ్మా? మీరేటి పడ్డానికి? మీరెళ్ళాక అయ్య కోపం మరీ ఎక్కువైందమ్మా. నన్ను తెగ సాధిస్తున్నారమ్మా. వచ్చేయండి బేగా. వరాలు చెప్తుండగానే వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావు? పెట్టేయి ఫోను. నిన్ను ఈ విషయాలు ఎవరు చెప్పమన్నారు? అంటూ పెట్టు హూంకరింపు వినపడింది ఫోన్లో. ఫోన్ కట్ అయింది. రాజేశ్వరి నిట్టూర్చింది. కొడుకు ఫోన్ చేసినా ఆ అంటూ పొడి మాటలు. బాగున్నాను నాకేం అంటూ ముక్తసరిగా మాట్లాడేవారు ఆయన. వంటావిడ వెళ్ళిపోయిందని విని కలవరపడిపోయింది రాజేశ్వరి. అయ్యో, భోజనానికి ఏం చేస్తున్నారో అంది దిగులుగా. ఊర్లో హోటళ్ళు చాలానే ఉన్నాయి, తింటారు. ఊరికే నువ్వు బాధపడకు. కాస్తన్నా ఆయనకి నీ విలువ తెలిసి వస్తుంది ఇంకా అన్నాడు తేలిగ్గా నరేష్. అంత తేలిగ్గా అనుకోలేకపోయింది రాజేశ్వరి. మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఇంట్లో ఫోన్ ఎత్తలేదు ఎవరు. ఆ రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమయ్యారు నాన్న? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? స్వాగతంలా అన్నాడు. రాజేశ్వరి కాస్త గాబరా పడింది. నాని, పక్కింటి శంకర్రావు గారికి కాస్త ఫోన్ చేసి చూడు, ఆయనకి ఏమన్నా తెలిసేమో. కాదంటే నాన్న మేనత్త కొడుకు రంగా ఉన్నాడు, అక్కడికి చేసి చూడు. ఉండు, నా డైరీలో నెంబర్లున్నా ఇస్తాను అంది ఆవిడ. పక్కింటి శంకర్రావు ఇల్లు తాళం వేసి ఉంది వారం రోజులుగా. నాకేం చెప్పలేదు ఆయన అన్నాడు. రంగా అంకుల్ ఆ మధ్య ఓసారి మా ఇంటికి వచ్చారు. వంట మనిషి వెళ్ళిపోయింది, ఇంకెవరినన్నా చూడమన్నారు. చూసి పంపిస్తాను అన్నాను. ఇంకా ఎవరు దొరకలేదు. దొరికితే తీసుకువద్దాం అనుకున్నా. నాకు తెలీదే అన్నాడు. నరేష్ ఆలోచనలో పడ్డాడు. రాజేశ్వరి ఆందోళనతో ఏమయ్యారు ఈయన అంది దిగులుగా. ఉండు, ఇందుకేమన్నా ఫోన్ చేశారేమో అడుగుతాను అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లెలికి ఫోన్ చేశాడు. జరిగింది చెప్పాడు. ఏమిటో అన్నయ్య, అమ్మ చేసిన పని బాగలేదు. ఈ వయసులో ఆయనలా ఒంటరిగా వదిలి రావడం. 60 ఏళ్ళు భరించినావిడ. ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా? నాన్నగారేం నాకు ఫోన్ చేయలేదు అంటూ మాట్లాడింది బాధగా. నాని, ఏమిట్రా? నాకు గాబరాగా ఉంది. ఈ మనిషి ఏమయ్యారో ఏమిటో. టికెట్ కొని నాకు వెళ్ళిపోతా. ఏదన్నా కానిది జరిగితే లోకం నింద వేస్తుంది నా మీదే అంది అపరాధభావంతో. కొడుక్కి కూడా ఏమనాలో తోచక తల ఊపాడు. ఆదివారం ఉదయం 10 గంటల వేళ సావకాశంగా అంతా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు. ఆ వెనుక ఇందుమతి గొంతు విని కిటికీలో నుంచి తొంగి చూసిన వినోదిని ఆశ్చర్యంగా మామయ్య గారు వచ్చారు అంటూ వీధి గుమ్మం తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కానట్టు మొహాలు చూసుకుంటూ ఉండగానే ముందు ఇందుమతి, వెనకాల నెమ్మదిగా విశ్వనాథం గారు లోపలికి వచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చానమ్మా నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికి వెళ్ళి. ఎప్పుడొచ్చారు? చెప్పలేదు నిన్న. తెలుసుండి నటించావా? నరేష్ చెల్లెలతో మందలింపుగా అన్నాడు. మేమిక్కడ గాబరా పడుతుంటే ఏం తెలియనట్టు మాట్లాడావా? ఏమిటి నాన్నగారు ఇది? చెప్పా చేయకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళ్తే మేం గాబరా పడుతున్నాం. ముందుగా ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా. నా కూతురు నా కొడుకుని మనవల్ని చూడాలి అనిపించింది, వచ్చాను. ముందు పర్మిషన్ తీసుకోవాలా రావడానికి? బుకాయింపుగా అన్నారు ఆయన. నాన్న వస్తానని వీసా కాగితాలు పంపమని ఎవ్వరికీ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. అప్పుడే వచ్చి 5 రోజులైంది.
నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంక సస్పెన్స్ వద్దు అని నేనే చెప్పి తీసుకొచ్చాను. చూసావా అమ్మా, నాన్నకి నీవంటే ఎంత ప్రేమో. నీవు లేకుండా ఉండలేక నీ వెనకే పరిగెత్తి వచ్చారు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడి, అదేం కాదు. ఏ ఆవిడేనా నన్ను వదిలి అమెరికా వెళ్ళగలదు? నా ఇష్టం, నేను రాగలను. మీ అందరినీ చూడాలని వచ్చాను అంతే. తగ్గిపోను సుమా అన్నట్టు బెట్టుగా అన్నారు ఆయన. అబ్బా నాన్న, ఒక్క చిన్న మాట. నువ్వు లేకుండా ఉండలేక వచ్చేసాను అంటే అమ్మ సంతోషిస్తుంది కదా. మీ మగవాళ్ళకి ఇంత ఈగో ప్రాబ్లం ఉండకూడదు, కూతురు నవ్వుతూ అంటించింది. ఈగోయే తల్లి భార్యాభర్తల మధ్య దూరాల్ని పెంచేది. అది మగవాళ్ళకి అర్థం కాదు. పెళ్ళాం ముందు తల వంచకూడదు అనుకుంటాడు మగాడు. తల వంచడం, తలవంపులు అనుకునే భావన వల్ల జీవితంలో ఏం కోల్పోయాడో అర్థం కాదు మగాడికి. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్య వంక గుర్రుగా చూసి, నేనెప్పటికీ తల వంచిన వీరుడినే, అది తెలుసుకోండి. గర్వంగా తలెగరేసి చాలా గొప్పగా అన్నారు. పెళ్ళాం ముందు తగ్గిపోవడం ఇష్టం లేక. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు అవసరమైనప్పుడు తల దించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉంటుందని చెప్పడానికే మన పెళ్లిలో జీలకర్ర బెల్లం తంతు ఒకరి ముందు ఒకరు తలదించి, ఒకరి తల ఒకరి చేతిలో ఉంచి, తల వంచి జీలకర్ర బెల్లం కలిసిపోవాలని పెట్టిస్తారు. దానిలో పరమార్థం అదే. అది అర్థం చేసుకుంటే తెలివైన మగాడు భార్య ముందు అవసరమైనప్పుడు లొంగిపోవడంలో సుఖం, ఆనందం ఉంది అని గుర్తిస్తాడు. సప్తపదిలో భార్య కాలివేళ్లు పట్టుకొని మట్టెలు తొడిగించడంలోని పరమార్థం కూడా అదే. సంసారంలో అన్యోన్యత ఉండాలంటే అవసరమైనప్పుడు భార్య కాళ్ళు పట్టుకోవడానికి పురుషుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికే పబ్లిక్గా అందరి ముందు కాలికి మట్టెలు తొడిగిస్తారు అనిపిస్తుంది. అబ్బో, మీ అమ్మకి పడమటి గాలి బాగా వంట పట్టినట్టుంది. నెల రోజులకే మాటలు జోరుగా వస్తున్నాయి నోట్లో నుంచి. పెళ్ళిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది. హేళనగా వ్యంగ్యంగా అన్నారు విశ్వనాథం. అవును, ఇన్నాళ్ళు నోరిప్పకపోవడమే నేను చేసిన తప్పు అని ఇక్కడికి ఈసారి వచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరిప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది ఇలాంటి మగవాళ్ళకి. రాజేశ్వరి నవ్వుతూనే అంటించింది. డాడీ, వాట్ ఎవర్ యూసే, అమ్మ చెప్పింది కరెక్ట్ అని మీరు ఒప్పుకొని తీరాలి. ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నాడు కొడుకు నవ్వుతూ. అన్నయ్య, నాన్నగారిలా అమ్మని వదలలేక వెనకాల వచ్చారంటేనే అర్థం కావడం లేదా? నాన్న అమ్మ లేకుండా ఉండలేరని. ఇందుమతి నవ్వుతూ హాస్యమాడింది. విశ్వనాథం గారి మొహం సిగ్గు వల్ల, అవమానం వల్ల ఎర్రబడింది. పంతంగా తల అడ్డంగా తిప్పుతూ పెదాలు బిగబట్టి, ఐ విల్ నెవర్ సరెండర్, అది తెలుసుకోండి. ఊరికే మార్పు కోసం మిమ్మల్ని చూడాలని వచ్చానంతే అంటూ గదిలోకి నడిచారు. ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వుకొని, ఏడిసార్లేండి, మొహంలో కళ్ళు పళ్ళు వెళ్ళుకొచ్చాయి, నెల రోజులకే బుకాయించకండి అని చెవి మెలేసి అనాలి అనిపించింది. చిన్నప్పుడు కొడుకు అలిగి అన్నం తినకుండా పెదాలు బిగబెట్టి ముద్ద పెడుతుంటే నోరు తెరవకుండా అలిగినప్పుడు, పిచ్చి వెధవాయమ్మ, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా అంటూ సుతారంగా నెత్తిన జల్ల వేసినట్టు వేయాలనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి. కానీ అంత సామరస్యం, సరసం ఉంటే ఇక కావాల్సిందేముంది అనిపించింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.